చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము, చింతలన్నీ తీర్చే చీకట్లు తొలగించే జీవవాక్యము, వేదనలు పాపే ఆదరణ కలిగించే క్రీస్తు వాక్యము. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. ప్రతి ప్రశ్నకు జవాబునిచ్చేది, సమస్యల నుండి విడుదలనిచ్చేది. నిత్య జీవముకు మార్గము చూపునది. జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము, జీవవాక్యము, క్రీస్తు జీవవాక్యము. క్రీస్తునందు ప్రియమైన క్రీస్తు జీవవాక్యము టీవీ ప్రేక్షకులకు మన ప్రభువైన యేసు ఘననామమున శుభవందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నారని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విందాము. డిజర్న్మెంట్, ఆత్మీయ వివేచన మనకు అవసరమైనది. ఆత్మ వివేచన లేకపోతే నీ బిడ్డలపైన ఎలాంటి దాడి చేస్తున్నాడో సాతానుడు నువ్వు గ్రహించలేవు. తల్లిగా తండ్రిగా ఆత్మ వివేచన లేకపోతే సంఘాన్ని ఎలా దుష్టుడు దాడి చేయాలని చూస్తున్నాడో నువ్వు గ్రహించలేవు. ఆత్మ వివేచన లేకపోతే నీ సమయం ఎలా వేస్ట్ అయిపోతుందో నువ్వు గ్రహించలేవు. సాటన్ యొక్క టాక్టిక్ ఏంటి? నీ సమయాన్ని దొంగిలించాలని, నీ ఎనర్జీని వేస్ట్ చేయాలని, నీ టాలెంట్స్ పనికి రాకుండా చేయాలని. యూ మస్ట్ డిజర్న్ ద స్పిరిచువల్ టాక్టిక్స్ ఆఫ్ ద ఎనిమీ. అట్లనే 11వ అధ్యాయం 2 కొరింథీ పత్రిక 11:14 చూద్దాం. 2 Corinthians 11:14. ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగు దూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వారు పరిచారకులు, నీతి పరిచారకులు వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు. చూసారా, వీళ్ళంతా కూడా మోసగాండ్రంట. పైన మనం చూసినట్లయితే దొంగ అపోస్తలుడు, మోసగాండ్రైన పనివారు. వీళ్ళందరూ సాటన్ యొక్క ఏజెంట్స్. వీళ్ళందరూ చర్చిల్లోకి వచ్చేసారు, జ్వరపడ్డారు. సో ప్రజలకి ఎవడు దొంగ అపోస్తలుడో, అబద్ధ బోధకుడు, అర్థం కావట్లేదు. దే ఆర్ డిసీవ్డ్. వెలుగు దూత వేషం వేసుకున్నారు. ఈ రోజుల్లో కూడా చాలామంది వెలుగు దూత వేషాలు వేసుకుని అసలు ప్రవక్తలు అని చెప్పుకునేవాడు, గొప్ప గొప్ప ప్రీస్టులు అని చెప్పుకునేవాళ్ళు. జాగ్రత్త ప్రియులారా, యూ అండ్ ఐ మస్ట్ హ్యావ్ దట్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. ఏది దేవుని ఆత్మ, ఏది దయ్యపు ఆత్మ, మనం గ్రహించగలగాలి. ఎఫెసీయులకు రాబడిన పత్రిక 6:11. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చూసారా, స్కీమ్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది యొక్క తంత్రాలను ఎదిరించాలి. ఎస్, ఎన్నిసార్లు బైబిల్లో రాయబడి చూడండి. వెలుగు దూతలాగా వస్తాడు వాడు, తంత్రాలతో వస్తాడు, స్కీమ్స్తో వస్తాడు. చాలామంది క్రైస్తవులు వాడు స్కీమ్స్ ఏంటో గ్రహించలేకుండా టైం అంతా వేస్ట్ చేసుకుంటాడు. 4 మార్లు అట, ఒకసారి కాదు 4 మార్లు. కమాన్, మీటింగ్ పెట్టుకుందాం. ఏమన్నా మీటింగ్కి కదా పిలిచింది? ఒక మీటింగ్, పెద్దల కూటం ఒకటి పెట్టుకుందాం, ఒక సమాధాన కూటం పెట్టుకుందాం. స్థానికులకు, బయట నుంచి వచ్చిన నీకు గోడ ఉండకూడదు, కట్టు యెరూషలేము గోడ కట్టు, మేమేం కాదంట్లా. కానీ ఒక మీటింగ్, పెద్దల మీటింగ్ పెట్టుకుందాం. వినడానికి బాగానే ఉంది కదా మీటింగ్. ఎస్, ఏమైంది, తప్పేంది? ఒక మీటింగ్ పెట్టుకుంటే కొంతమందిని తీసుకెళ్తే మీటింగ్ తప్పేంది? స్థానికంగా నాకు కూడా పేరు ప్రఖ్యాతలు వస్తాయి, స్థానికుల సపోర్ట్ కూడా ఉంటుంది నాకు. ఎవరితో ఏ గొడవ లేకుండా దేవుని పని చేసేయచ్చు, తప్పేంది అనుకోవచ్చు. నెహెమ్యా రికగ్నైజ్డ్ ద స్పిరిచువల్ అటాక్. ప్రియులారా, చాలామంది యవ్వనస్తులు దే డోంట్ హ్యావ్ ది స్పిరిచువల్ డిజర్న్మెంట్. 4 సార్లు వాళ్ళు నన్ను ఇష్టపడ్డారండి, అందుకే ఈ పెళ్ళికి ఒప్పుకున్నానండి, అయిపోయింది, జీవిత నాశనం. సాతానుడు వెంట పడదు, వదలనాడు. ఇది భలే నన్ను ఆహ్వానించారండి, అందుకే ఈ బిజినెస్లో దిగానండి. అప్పులు పాలయ్యేవాళ్ళు, ఫైనాన్షియల్లీ రాంగ్ స్టెప్స్ వేసేవాళ్ళు, మ్యారేజ్ పరంగా రాంగ్ స్టెప్స్ వేసేవాళ్ళు, మినిస్ట్రీ పరంగా రాంగ్ స్టెప్స్ వేసేవాళ్ళు. దే డోంట్ నో దట్ దే ఆర్
బయింగ్ ఇంటు ద డెవిల్స్ టాక్టిక్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మనము సాతాను తంత్రాలు ఎరుగని వారము కాము. దావీదు జీవితంలో చూసినట్లయితే శత్రువులు అటాక్ వచ్చినప్పుడల్లా దేవుడు తనకు చక్కని పరిష్కారం ఇచ్చేవాడు. హీ హ్యాడ్ దట్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. చూడండి 2 సమూయేలు గ్రంథం ఒకసారి చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం. చూడండి, ఈ దేవుడు నీ దేవుడైనాడు. దావీదుకి ఆ దినాన్ని అంత అద్భుతంగా ఆత్మ వివేచన ఇచ్చిన దేవుడు నీకు నాకు కూడా ఇచ్చేవాడుకున్నాడు. 5వ అధ్యాయం చూద్దాం. దావీదు రాజు అయిన కొత్త దినాల్లోనే 17వ వచనం చూద్దాం. జనులు ఇశ్రాయేలుల మీద రాజుగా దావీదుకు పట్టాభిషేకం చేసినట్టు ఫిలిష్తీయులు వినబడినప్పుడు దావీదుని పట్టుకున్నట్టుకై ఫిలిష్తీయులు అందరూ వచ్చారు. దావీదు ఆ వార్త విని ప్రార్థన గదిలోకి వెళ్ళిపోయాడు. దేవునితో గడపడానికి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 19 దావీదు, నేను ఫిలిష్తీయులకు ఎదురుగా పోదునా, వారిని నా చేతికి అప్పగింతువా అడిగినప్పుడు గో, నిస్సందేహంగా నీకు ఇస్తాను అన్నాడు. తర్వాత రెండోసారి మళ్ళీ అటాక్ వచ్చారు. చూడండి 20వ వచనం నుంచి. ఈసారి దావీదు ఇంతకుముందు దేవుడు నాకు సాయం చేశాడు కదా, మరలా ప్రార్థన చేయకుండా వెళ్ళిపోతాను అనుకోలేదు. మరలా దేవుని దగ్గరికి వెళ్తున్నాడు. ఈసారి దేవుడు ఏమన్నాడు చూడండి 24వ వచనం, డోంట్ గో, ఈసారి వెళ్ళొద్దు. ఎందుకని? సాతానుడు ఒక టాక్టిక్తో వచ్చాడు. ఈసారి నువ్వు పాత టాక్టిక్స్ తోటి వెళ్తే ఓడిపోతావు. పాత స్టెప్స్ వేయడానికి వీల్లేదు. ఈసారి వాడు స్టెప్ మార్చాడు శత్రుడు. అదే మైదానంకి వచ్చాడు వాడు, కానీ ఈసారి వాడి స్ట్రాటజీ వేరుగా ఉంది. నేను చెప్పే స్ట్రాటజీ తీసుకో. దేవుడు ఏం చెప్తున్నాడు చూడండి. అందుకే యెహోవా నువ్వు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబళి చెట్లు ఎదురుగా వారి మీద పడు, రౌండ్ అబౌట్ వెళ్ళు, కంబళి చెట్లు వారి మీద వెళ్ళు. అది కూడా ఎలా వెళ్ళాలి? కంబళి చెట్ల కొనల చప్పుడు వినగానే ఫిలిష్తీయులను నాశనం చేయటకు యెహోవా బయలుదేరుచున్నాడు కనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరని సెలవిచ్చినావు. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి గెబ నుండి గెజర వరకు ఫిలిష్తీయులను తరుముచు హతము చేసి. చూడండి ఏం జరిగింది. డేవిడ్ ఇంత ముందులాగా స్ట్రైట్ వెళ్ళదు, రౌండ్ అబౌట్ వెళ్ళు, వెనకాల నుంచి వాళ్ళ మీద అటాక్ చేయి. అది కూడా అప్పుడే కాదు, నేను చెట్ల పైన మూవ్ అవుతూ ఉంటాను, చెట్ల శబ్దం వినగానే కమాన్ వెళ్ళు. చూడండి ఎంత చక్కటి స్ట్రాటజీ. శత్రువుకు మించిన హయ్యర్ స్ట్రాటజీ. వెంటనే దావీదు విక్టరీ పొందాడు. మన దేవుడు అదే ఆత్మ వివేచన నీకు నాకు ఎవరైనా ఆశపడుతున్నాడు. ఈ వివేచన లేకుండానే చాలామంది నేరుగా యుద్ధానికి వెళ్తారు, బోర్లలో పడుతుంటారు, శోధనలు జయించలేక బోర్లలో పడుతున్నారు, సాతాను యొక్క టాక్టిక్స్ జయించలేక టైం అంతా వేస్ట్ చేసుకోవడం. చాలామంది టైం వ్యర్థమవుతుంది, వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆయుష్ పోతుంది, తలాంతులు వేస్ట్ అవుతున్నాయి, కుటుంబంలో బిడ్డలు దేవునికి దూరం అవుతున్నారు, కుటుంబంలో దేవుని ప్రెజెన్స్ లేదు, దుష్టుడు ఆల్రెడీ మరి త్వరపడ్డాడు కుటుంబంలోకి, సంఘాల్లోకి. ప్రజలు దే ఆర్ అనేబుల్ టు డిజర్న్ దట్. ఆత్మ వివేచన కొరబడుతూ ఉంది. అందుకనే గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు, సాదా సీదా క్రైస్తవులుగా మిగిలిపోతున్నాడు. సాతానికి అట్లా ఇష్టం. నువ్వు సాదా సీదా క్రైస్తవుడు కూడా ఏదో ఉద్యోగానికి వెళ్ళు రా, ఏదో పని చేసుకో, ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ అనిపించుకో, గొప్ప కార్యాలు ఏం చేయబాక దేవుని కొరకు. రికగ్నైజ్ ద డెవిల్స్ టాక్టిక్స్. ఇంకా మనం చూద్దాం ఎలా తెలుసుకోవచ్చు మనం. హౌ కెన్ వీ హ్యావ్ దిస్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు కదా, ఆయన జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ ఆయన మనతోన్నాడు. దేవుని వాక్య ధ్యానం ద్వారా చూడండి ఎలా జ్ఞానం వస్తుంది. 119వ కీర్తన 97వ వచనం చూద్దాం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్ల నేను ధ్యానించున్నాను. నీ ఆజ్ఞ నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులు మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. ఐ హ్యావ్ మోర్ నాలెడ్జ్ దాన్ మై ఎనిమీస్. ఎట్లా వచ్చింది? ఐ మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేను తెగక ధ్యానించే వ్యక్తిని కాబట్టి ఐ హ్యావ్ సుపీరియర్ నాలెడ్జ్ దాన్ మై ఎనిమీస్. సాతానుకు మించిన జ్ఞానం దేవుడు ఇస్తాడండి. సాతాను కూడా జస్ట్ ఒక జీవి అంతే. మన దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానము, ఆయన వివేచన నీకు నాకు ఇవ్వాలని చూస్తున్నాడు. కానీ బైబిల్ లేదు, టైం లేదండి మాకు, వాక్య ధ్యానం చేసే టైం లేదండి మాకు, వాక్యాన్ని 10 నిమిషాలు చదివితే చాలా ఎక్కువ. అందువల్ల దేవుడు నీకు ఆ జ్ఞానం ఇవ్వలేకపోతున్నాడు, ఆ సుపీరియర్ నాలెడ్జ్ ఇవ్వలేకపోతున్నాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. జ్ఞానము వివేచన ఎట్లా వస్తుంది చూడండి ఒక వ్యక్తికి. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎడల, జ్ఞానమునకు నీ చెవి యొగ్గి హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొర్రపెట్టిన ఎడల, వివేచన చెప్తూ కిందకి వెళ్ళినట్టయితే 5వ వచనం చూడండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎటుతో నీకు గ్రహించి దేవుని గురించి విజ్ఞానం నీకు లభించును. యెహోవాయే జ్ఞానం ఇచ్చువాడు. చూస్తారు, ద లార్డ్ గివ్స్ విజ్డమ్.
తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. సో ఎలా వస్తుంది? నువ్వు మనవి చేస్తూ ఉన్నట్టయితే, దాచబడిన ధనం వెతికినట్టు అంటే డీపర్ ప్రేయర్లో ఉన్నట్లయితే, చూసారా, వాక్య ధ్యానంలో ఉండాలి, ఆయన ఆజ్ఞలు దాచుకోవాలి, అండ్ మొర్ర పెడుతూ ఉండాలి. తెలివికై వివేచనకై మొర్ర పెడుతూ ఉన్నట్లయితే, ఆ ప్రార్థనలో నువ్వు ఎక్కువ సమయం గడుపుతున్నట్లయితే తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇంకా ఏం జరుగుతుందో చూడండి, కిందకి వెళ్దాం. 8వ వచనం కొద్దాం. తన భక్తుల ప్రవక్తలను కార్చును. 9వ వచనం, అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును తెలుసుకుందువు, జ్ఞానము నీ హృదయమును చొచ్చును. 11వ వచనం కొద్దాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును, అది దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుండి నిన్ను రక్షించును. హల్లెలూయా. ఏం జరుగుతుందంటండి? ఆ దేవుడిచ్చే విజ్డమ్, దేవుడిచ్చే డిజర్న్మెంట్, ఆ వివేచన ఏం చేస్తుందంట? నీకు కావలి కాస్తాడు, దుష్టుల మార్గం నుండి తప్పిస్తుందంట ఆ వివేచన, మూర్ఖముగా మాట్లాడు వారి చేతుల నుంచి రక్షిస్తుందంట వివేచన. ఓ, ఈనాడు క్రైస్తవ సంఘానికి ఎంత అవసరమో ఈ వివేచన కదా. ఈ వివేచన లేకుండా తప్పుడు కార్యాలు జరుగుతున్నాయి దేవుని బిడ్డల జీవితాల్లో. తప్పుడు నిర్ణయాలు చేసేస్తున్నారు, తప్పుడు పెళ్ళిళ్ళు చేస్తారు, తప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు, తప్పుడు కార్యక్రమాలు, ఎవ్రీథింగ్ రాంగ్ బికాస్ దే డోంట్ హ్యావ్ దిస్ డిజర్న్మెంట్ అని మనం గ్రహించాలి. డిజర్న్మెంట్ లేకుండా పోయింది. హౌ మచ్ వి నీడ్ డిజర్న్మెంట్ ఇన్ దీస్ ఎండ్ టైమ్స్. దుష్టుడు తనకున్న సమయం కొంచెమే అని వాడు ఏం చేస్తున్నాడంట? ఎంతో కోపంతో బయలుదేరేస్తున్నాడు. సంఘం మీద వాడు దాడి చేస్తున్నాడు. వాడు శక్తి యుక్తులన్నీ కూడా వాడు ప్రదర్శిస్తున్నాడు. కానీ దేవుని బిడ్డలు ఆ వివేచన పొందలేకపోతున్నారు. అది దుష్టుల మార్గం నుండి తప్పిస్తుందంట, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి రక్షిస్తుందంట. వివేచన, డిజర్న్మెంట్. నెహెమ్యాను తప్పించాడు దేవుడు. ఎందుకని? హీ హ్యాడ్ దట్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. ఓకే మీటింగ్ పెడతా ఉన్నారు. దేనికి మీటింగ్ ఇది? దేనికి మీటింగ్? ఇంతకు బతిలాడుతున్నారు. దేనికి ఇది? దేర్ ఈజ్ సంథింగ్ ఫిషీ హియర్. ఇక్కడ సంథింగ్ రాంగ్ ఉంది. ఇక్కడ నన్ను చంపాలని చూస్తారు. ప్లానింగ్ టు డూ హార్మ్. ఎవరు ఇచ్చారానికి వివేచన? గాడ్ హెస్ గివెన్ దట్. ప్రాఫెట్ దగ్గరికి, షమ్మయ్య అనే ప్రాఫెట్ దగ్గరికి వెళ్ళాడు. ఆయన నిర్బంధించబడినవాడు, ఆయన ఎవరిని రానిడు, గొప్ప ప్రవక్త. ఆ ప్రవక్త గారు అయితే నాకు మంచి చెప్తాడు. వెళ్ళాడు, నిన్ను చంపేస్తారు రాత్రి, యెరూషలేములో దాక్కో, ఆలయంలో దాక్కో. అమ్మో, నిజమే చంపేస్తారు కావాల, టెంపుల్లో పోయి దాక్కుందాం అనుకున్నాడు ఆయన. ఈ ప్రవక్త ఏదో రాంగ్ లాగున్నాడు. టెంపుల్లో దాక్కోవడం ఏంటి? టెంపుల్లో యాజకులు మాత్రమే వెళ్ళాలి కదా. అఫ్కోర్స్ నాకు అథారిటీ ఉందని చెప్పి నేను వెళ్తే ఏం జరుగుద్ది? ప్రజల ముందు నన్ను డిస్క్రెడిట్ చేస్తాడు. గడు వేసేది వీళ్ళే. రేపొద్దున వీడు పెరిగి పందాన్ని బయట నుంచి ఆటి ఆలయంలోకి వెళ్ళి దాక్కున్నాడు, యాజకులు వెళ్ళాల్సిన చోట, వీడు అసలు నిజమైన నాయకుడు కాదని వాళ్ళే ఎద్దేవా చేయగలరు కదా. దెర్ ఇస్ అ ట్రాప్ దేర్. హీ హ్యాడ్ దట్ స్పిరిచువల్ డిజర్న్మెంట్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, రికగ్నైజింగ్ ది ఎనిమీస్ టాక్టిక్స్. నీ జీవితంలో దుష్టుడు చాలా తంత్రాలు పొందుతున్నాడు. వాడు కొన్నిసార్లు నిన్ను భయపెడుతున్నాడు. దానికి లొంగకుండా నువ్వు వాక్యం బాగా చదువుతున్నప్పుడు ఇంకొక టాక్టిక్ తీసుకొస్తాడు. ఏదో ఫోన్ కాల్స్ తీసుకొస్తాడు, ఏదో పనిలోకి నిన్ను దించేస్తున్నాడు. ఏ రీతిగా వాడు జ్వరం పెడుతున్నాడు నీకు అర్థం కావట్లేదు. ఒక రిలేషన్షిప్లో తీసుకొస్తున్నాడు, ఒక పని పెడుతున్నాడు నీ జీవితంలో. ఈజ్ యూజింగ్ ఆల్ హీస్ టాక్టిక్స్. నీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుందంటే, నువ్వు బైబిల్ చదవట్లేదు, చదవాల్సినంతసేపు, ప్రార్థించాల్సిన సమయం ప్రార్థించలేకపోతున్నావు, ఆరాధించాల్సిన సమయం ఆరాధించలేకపోతున్నావు, దేవుని కొరకు వాడబడలేకపోతున్నావు. వాడి కార్యం దొరికిపోతుంది, వీడు సాధించేస్తున్నాడు, నీకు అర్థం కావట్లేదు. యు ఆర్ అనేబుల్ టు రికగ్నైజ్ ద ఎనిమీస్ టాక్టిక్స్. రెండోది మనం చూద్దాం. నెహెమ్యా దేవుని కొరకు గొప్ప కార్యం ఎలా సాధించగలడంటే, రెండోది నీకు నేను పొందుకోవాల్సిన లక్షణం ఏంటంటే రిమైనింగ్ ఫోకస్డ్ ఆన్ ద గ్రేట్ వర్క్. గొప్ప పని మీద దృష్టి నిలపడం, ఇది చాలా ప్రాముఖ్యమైనది. గొప్ప పని మీద దృష్టి నిలపడం. నెహెమ్యా ఫోకస్ ఎక్కడుందో చూడండి, ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడో చూడండి వాళ్ళకి. 3వ వచనం, అందుకు నేను, వాళ్ళు ఆ మెసేజ్ పంపగానే మీటింగ్ పెట్టుకుందాం అన్నప్పుడు, అందుకు నేను చేయు పని గొప్పది. సరే, ఇంకేమన్నాడు? దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దానిని ఎందుకు ఆపవలను? నేను రాలని చెప్పుటకు దూతలను పంపాను. హల్లెలూయా. వాట్ ఎ స్టేట్మెంట్ అండి. ఏమన్నాడు ఆయన? నేను చేయు పని గొప్పది. మనందరం చెప్దాం ఈ మాటలు, మనందరం గుండె మీద చేసుకొని చెప్దాం. నేను చేయు పని గొప్పది. ఐ యామ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. తెలియాలి నీకు, నువ్వేం వర్క్ చేస్తున్నావు, నువ్వేం పని చేస్తున్నావు అంటే యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. సాధారణ పని కాదు నువ్వు చేస్తుంది. ఒక స్టూడెంట్గా,
ఒక ఆఫీసర్గా, ఒక టీచర్గా, ఒక డాక్టర్గా, నర్సుగా, వాట్ ఎవర్ కెపాసిటీ, హౌస్ వైఫ్గా, యూ మస్ట్ నో దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ ఎ గ్రేట్ వర్క్. ఇది సాధారణమైన విషయం కాదు అది. నేమే అనుకోవచ్చు, ఏది గోడలు కట్టే పనే కదా, ఈ గోడలు కట్టే దగ్గర వాళ్ళతో కూడా రాజీ పడిపోయి, ఏది మీటింగే కదా, మీటింగ్ అంటే ఎంతసేపు పడుతుంది, బహుశా ఒక వారం రోజులు టైం పడుతుందేమో, ప్రయాణానికి, రాకపోకలకి, ఆ సంభాషణలకి. వారం రోజులు ఆపేస్తే ఏమైంది, నా సెక్యూరిటీ ఉంటుంది రేపొద్దున. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వర్క్, దిస్ ఈజ్ గ్రేట్ వర్క్. ఆ గ్రేట్ వర్క్ని నేను ఆపను. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడి ఎల్స్. నీకు అర్థమవుతుందా నీ పని గొప్పదని? చాలామందికి తమ పని గొప్పదని తెలియదు. ఓ పాస్టర్ గారు, నేను ఒక హౌస్ వైఫేనండి. సో వాట్, యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. నేను ఒక ఆర్డినరీ టీచర్నేనండి, ఆర్డినరీ ఒక మెకానిక్నేనండి. సో వాట్, దేవుడిని పెట్టాడు, ఆ పని ఇచ్చాడు. నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టుచున్న మెకానిక్వి, దేవుని రాజ్యాన్ని కట్టుచున్న డ్రైవర్వి, దేవుని రాజ్యాన్ని కట్టుచున్న టీచర్వి, దేవుని రాజ్యాన్ని కట్టుచున్న డాక్టర్వి. హూ ఎవర్ యు ఆర్, యు ఆర్ ఇన్ ఎ గ్రేట్ వర్క్. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఐఆమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. గ్రేట్ వర్క్లో ఉన్నా నేను. నెహెమియా వాజ్ ఫోకస్డ్ ఆన్ హీజ్ వర్క్. అది ఆ గోడల పైన, పెద్ద పెద్ద గోడలే కదా, ఆ గోడల పైన పని చేస్తున్నాడేమో. ఆ పనిని ఆపి మీ దగ్గరికి మీటింగ్కి రావాల్సిన అవసరం నాకు లేదు. ఐఎమ్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. ఒకసారి చైనా దేశానికి ఒక మిషనరీ వెళ్ళాడు. చైనా దేశంలో చాలా మంచి సేవ చేస్తున్నాడు. అదే సమయంలో చైనాలో తమ వ్యాపారాన్ని విస్తరింపజేసుకోవాలని స్టాండర్డ్ ఆయిల్ కంపెనీ వాళ్ళు ప్లాన్ చేస్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ మిషనరీ గారికి చాలా టాలెంట్ ఉందండి. ఆయనకి సేవలోనే కాకుండా ఆయనకి ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ టాలెంటెడ్ పర్సన్ అంట. ఆయన అడిగారంట, సార్ మీరు మిషనరీ పనిని కాస్త ఆపేసి మా ఉద్యోగం చేస్తే మీకు చాలా జీతం ఇస్తాం సార్ అన్నారట. చాలా డబ్బులు. ఆ డబ్బు చూడగానే ఎవరికైనా ఆశపడతాం, అంత డబ్బులు. ఆయన అంటే నేను చేయలేనయ్యా అన్నాడు. వాళ్ళు టాక్టిక్ మార్చారంట. సార్ మీరు మిషనరీ పని కూడా చేసుకోవచ్చు, మా పని కూడా చేయండి, మీకు చాలా డబ్బులు ఇస్తాం సార్. సారీ నేను రాలేను. ఏంటి ఇతను లొంగట్లేదు. సార్ మేము చెప్పిన ఆఫర్ కంటే డబ్బులు ఇస్తాం సార్, రెట్టింపు ఇస్తాం, ఇంత డబ్బులు ఎవరు ఇయ్యరు సార్, ఇంతకంటే అంత ఇస్తాం మీకోసం, మా కంపెనీ కోసం పని చేయండి సార్ అన్నాడు. నేను చేయలేను అన్నాడు. వాళ్ళ కోపం వచ్చిందంట. ఏమయ్యా, ఇంతకంటే ఎంత కావాలేదు డబ్బులు నీకు, ఎందుకని మీరు చేయమంటారు మా కంపెనీ తరపున అన్నాడు. వాళ్ళు అన్నారంట, మీ శాలరీ గురించి నేను మాట్లాడలేదు, మీరు ఇచ్చే జాబ్ చాలా చిన్నది నేను చేసే పని కంటే అన్నాడంట. యువర్ శాలరీ మే బీ సో బిగ్ బట్ యువర్ జాబ్ ఈజ్ టూ స్మాల్ ఫర్ మీ అన్నాడు. అంటే ఏంటి, నేను రాజు పనిలో ఉన్నాను ఇక్కడ, నేను రాజుగారి పెద్ద పనిలో ఉంటే మీరు చిన్న ఆయిల్ కంపెనీ, ఈ $1 million, $1 billion, దట్ ఈస్ స్మాల్ ఫర్ మీ, ఐఎమ్ ఇన్ ఎ బిగ్ వర్క్ ఫర్ ద లార్డ్ అన్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ద ఫోకస్. ఐఎమ్ ఇన్ ఎ గ్రేట్ వర్క్. పెద్ద పనిలో ఉన్నా నేను. చిన్న జాబ్, చిన్న ఉద్యోగం మీరు ఇచ్చేది $1 billion, దట్ ఇస్ నథింగ్ ఫర్ మీ. $1 million, దట్ ఈస్ నథింగ్ ఫర్ మీ. మీరు ఇచ్చే ఉద్యోగం, మీరు ఇచ్చే శాలరీ, దట్ ఈస్ స్మాల్ జాబ్. ఐఎమ్ ఇన్ ఎ గ్రేట్ వర్క్ అన్నాడు. ప్రియరాయ్, నీకు అలాంటి ఉద్దేశం ఉందా దేవుని పని పట్ల? చాలామంది అనుకుంటుంటే, నా ఉద్యోగం పెద్ద ఉద్యోగం పాస్టర్ గారు, దేవుని పని చిన్నది. నా పని అయినా ఆదివారం చర్చికి వెళ్తాను, వస్తాను, అవసరమైతే ఎవరికైనా చెప్తాను దేవుని గురించి, దట్స్ ఇట్. నా దృష్టిలో దేవుని పని చిన్నది. నా ఉద్యోగం, అమ్మో నా ఉద్యోగం డబ్బులు ఇస్తుందండి, నాకు నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నానండి, నా చదువు గొప్పది, నా ఉద్యోగం గొప్పది, నేను చేసే పని అది గొప్ప. బట్ రిమెంబర్, యు ఆర్ ఇన్ గాడ్స్ వర్క్. గుర్తుపెట్టుకోవాలి, దేవుని పని మీద మన దృష్టి ఎప్పుడు కూడా మనం తీసివేయకూడదు. ప్లేయర్ సాతానుడు డిస్ట్రాక్ట్ చేయాలని చూస్తున్నాడు అన్ని రకాలుగా. నీ ఆయుష్ని వేస్ట్ చేస్తున్నాడు, టాలెంట్స్ వేస్ట్ చేస్తున్నాడు, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాడు. యు మస్ట్ కమ్ బ్యాక్ టు ఫోకస్ దిస్ ఈవినింగ్, దిస్ ఆఫ్టర్నూన్. లార్డ్, ఐ వాంట్ టు బీ ఫోకస్డ్ ఆన్ యువర్ గ్రేట్ వర్క్. ఆ పని గొప్పది. రైట్, కొన్ని వచనాలు మనం చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాటలు యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనం. జాన్ చాప్టర్ 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయో, ఆయన పని తుదముట్టించుటయో నాకు ఆహారమై ఉన్నది. చూసారు, శిష్యులు ఊర్లోకి వెళ్ళారు, భోజనం తీసుకొచ్చారు. సార్ మంచి బిర్యానీ తెచ్చాము, భోజనం చేద్దాం, చాలా లేట్ అయిపోయింది, ఆఫ్టర్నూన్ చాలా లేట్, ఆకలి వేస్తూ ఉంది, కొంచెం భోజనం చేయండి. యేసు ఏమన్నాడు,
మై ఫుడ్ ఈజ్ టు డూ మై ఫాదర్స్ విల్. అది నా ఆహారం. మనం ఎన్నిసార్లు చెప్పగలం ఆ మాట? చెప్పండి. నా ఫుడ్ నా యేసయ్య పని చేయడమే, అది నా ఆహారం. చాలామంది ఆ మాట చెప్పలేరు. యూ డోంట్ హ్యావ్ దట్ ఫోకస్ ఆన్ గాడ్స్ వర్క్. నా ఫోకస్, నా ఫుడ్ అంతా కూడా దేవుని పని, దేవుని చిత్రం నెరవేర్చాలి. పౌలు భక్తుడు సాక్ష్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 13, 14. పౌలు ఎంతో సాధించేటప్పటికే ఎన్నో చర్చిలు కట్టాడు, 3 మిషనరీ యాత్రలు చేశాడు. అయితే నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, సంపూర్ణ సిద్ధి పొందలేదు, గోల్ దగ్గరికి వెళ్ళలేదు చెప్తే ఏమన్నాడు చూడండి. నేను ఇదివరకే పట్టుకుని నేను తలంచుకున్నాను, అయితే ఒకటి చేయించున్నాను, వెనుకను మరచి ముందున వాటికే వేగిరపడచ్చు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దానికి ముందు ఏం చేశాడు ఆయన? తనకున్న డిగ్రీలు, తనకున్న క్వాలిఫికేషన్లు అన్నీ పక్కన పడేసి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఐ డోంట్ వాంట్ టు కన్సిడర్ ఆల్ దీస్ థింగ్స్ యాజ్ ప్రాఫిట్ ఆల్ ఆర్ లాస్. నా గోల్ ఏంటంటే టు అకంప్లిష్ హీజ్ వర్క్. ఆయన ఎరుగను. ఐ వాంట్ టు నో హిమ్, ఐ వాంట్ టు డూ హీజ్ వర్క్. అది నా గోల్ అని పౌలు చెప్తున్నాడు. మనం చూసినాం ప్రియులారా. ఇవే మాటలు ఆయన యవనస్తుడైన తిమోతికి రాస్తూ అంటున్నాడు. చూడండి, తిమోతి, 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం. తిమోతి ఎఫెసీ సంఘానికి పాస్టర్గా ఉన్నాడు. అక్కడ చాలా మరి నిరుత్సాహకరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంక సేవ మానేసి వెళ్ళిపోదాం, నేను నా యవ్వన లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది, ఎవరు నా మాట వింటలేదు అని ఎంత కృంగిపోతున్న సమయంలో పౌలు తిమోతికి పత్రిక రాస్తే ఉన్నాడు. చూడండి, తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. నా కుమారుడు అయిన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పండి ప్రవచనంలో చొప్పున మంచి పోరాడవలనని వాటిని బట్టి ఆజ్ఞాపక. యూ మస్ట్ ఫైట్ ద గుడ్ ఫైట్ తిమోతి, డోంట్ బి డిస్ట్రాక్టెడ్. 6వ అధ్యాయం 11వ వచనం నుంచి. లోకంలో చాలామంది అవి తింటా తాగుతా సంపాదించుకుంటూ ఉంటారు. దైవజనుడా, నీవైతే వాటిని విసర్జించు. డబ్బు సంపాదన మీద, లోక ఆశల మీద నీ మనసు ఉండకూడదు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. అట్లా 2వ పత్రిక వద్దాం, 1వ అధ్యాయం 6వ వచనం. తిమోతి, ఆ హేతు చేత నా హస్త నిక్షేప వలన నీకు కలిగిన దేవుని కృప వలన ప్రజ్వరింప చేయవలన నీకు జ్ఞాపకం. నీ పని ఏంటంటే యు మస్ట్ ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్, మంట రగిలించాలి. అనేక మంది నువ్వు క్రీస్తు కొరకు సంపాదించాలి. దేవుడు నీకు వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వాడాలి నువ్వు. 2వ అధ్యాయం 15వ వచనం. ఓ దేవుని ఎదుట యోగ్యుని గాను, సిగ్గుపడనకరలేని పనివాణ్ణి గాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకోవడానికి జాగ్రత్త పడము. డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి ఎల్స్, డోంట్ బి డిస్ట్రాక్టెడ్. నీకు దేవుడు పని అప్పగిచ్చాడు, డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ యాజ్ అప్రూవ్డ్ బై గాడ్. అట్లనే 4వ అధ్యాయం 4వ దినంలో, అంత్య దినాల్లో సత్యవాక్యం చెవినీకి అనేక మంది కల్పనా కథల వైపు తిరుగుతారు, రాంగ్ టీచింగ్స్ ఇస్తూ ఉంటారు. అయితే 5వ వచనంలో, నీవు అన్ని విషయంలో మితముగా ఉండుచు శ్రమపడము, స్వార్థికిని పనిచేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. హల్లెలూయా. ఎస్, దేర్ ఆర్ డిస్ట్రాక్షన్స్, డిస్కరేజ్మెంట్, అపోజిషన్ అన్నీ ఉంటాయి. అయితే నీ పరిచర్యను నమ్మకంగా జరిగించాలి. దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని వాడాలా. ఫ్యాన్ ఇంటూ ఫ్లేమ్, మంట రగిలించో. నీ కృపావరాన్ని వాడాలి. డోంట్ బి డిస్ట్రాక్టెడ్. రిమైన్ ఫోకస్డ్ ఆన్ ద గ్రేట్ జాబ్, గ్రేట్ వర్క్. ఈ మధ్యాహ్న కాలంలో ఆర్ యూ ఫోకస్డ్? ప్రియమైన సహోదరుడు, సహోదరి, 7 నెలలు గడిచిపోయినాయి కదా, 7 నెలలు గతించిపోయినాయి. ఈ 7 నెలల్లో దేవుని గొప్ప పని నువ్వేం చేసావు? యు డూ గాడ్స్ గ్రేట్ వర్క్. నువ్వు వర్క్ చేసే ప్రదేశంలో ఇద్దరికన్నా సువార్త చెప్పావా? నువ్వు వర్క్ చేసే ప్రదేశం ఇద్దరన్నా యేసుక్రీస్తు వైపు నడిపించావా? ప్రార్థనలు ఎంతసేపు గడిపావు? వాక్య ధ్యానంలో ఎంతసేపు గడిపావు? ఎంతమందిని కలిసావు, బలపరిచావు, ధైర్యపరిచావు? దేవుని రాజ్య విస్తరణ కొరకు ఎంత పాటుపడ్డావు? గొప్ప పనిలో ఉన్నావా నువ్వు, లేదా సాధారణమైన పనులు చేస్తా ఉన్నావా? చాలామంది సాధారణమైన పనులు. ఆ వ్యక్తి ఏమన్నాడు? చైనా మిషనరీ, దట్ ఈస్ స్మాల్ జాబ్. మీరు ఇచ్చే $మిలియన్ల వర్క్ స్మాల్. ఐఎమ్ ఇన్ ఎ గ్రేట్ వర్క్. దేవుని పని చేస్తున్నాను, దేవుని గురించి చెప్తున్నాను. చైనీయులకి అనేక మందికి యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను, ఆత్మలు సంపాదిస్తున్నాను. దట్ ఈస్ ద గ్రేట్ వర్క్. ఐ విల్ నాట్ బి డిస్ట్రాక్టెడ్. హల్లెలూయా. కనుక 2 చూసినప్పటి వరకు మనం మొట్టమొదటి రికగ్నైజింగ్ ఎనిమీస్ టాక్టిక్స్, శత్రువు యొక్క పన్నాగాలను గుర్తించాలా. 2వది దేవుని గొప్ప పని మీద దృష్టి నిలపాలి. 3వది
రెఫ్యూజింగ్ టు కాంప్రమైజ్ విత్ ఈవిల్. చెడుతో రాజీ పడడానికి నిరాకరించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. యూ మస్ట్ సే ఏ స్ట్రాంగ్ నో. నువ్వు ఎదగాలంటే ఒక వ్యక్తి అంటాడంట, వి గ్రో బై అవర్ నోస్ రాదర్ దాన్ బై అవర్ ఎస్ అంటాడంట. మనం ఎస్ చెప్పడం ద్వారా ఎదగలేమంట, కానీ నో చెప్పడాల ద్వారా ఎక్కువ ఎదుగుతామంట. హల్లెలూయా. యూ విల్ గ్రో బై యువర్ నోస్. నో. సరదా టీ తాగొద్దామా? నో. సరదా సినిమాకి వెళ్దామా? నో. పిచ్చపాట కొంచెం పార్కులో మాట్లాడుకుందామా? నో. చాటింగ్ చేద్దాం కొంచెంసేపు? నో. నోలు చెప్పడం ద్వారా నువ్వు ఎదుగుతావు అంట ఆత్మీయంగా. ఆమేన్. చాలాసార్లు నోలు చెప్పడం రాక మొహమాటాలకు పోయి పాపాల్లో పడిన సోదరులు చాలామంది ఉన్నారు. నో చెప్పడం చేత కదండి. ఇఫ్ యూ వాంట్ టు గ్రో స్పిరిచువల్లీ ప్రియులారా, యూ మస్ట్ లెర్న్ హౌ టు సే నో. మామూలు నో కాదు, అది స్ట్రాంగ్ నో. స్ట్రాంగ్ నో చెప్పడం చేత కాదు. మీటింగ్ పిలిస్తే మనమైతే ఉంటాం, సన్బల్లట్ గారు ఇప్పుడు కావాలండి, రేపు వస్తానండి, ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాలే సార్. ఏమయ్యా ఇంతమంది ఊరు పెద్దలందరూ మీటింగ్ పిలిచి రా సార్ కొంచెం సాయంత్రం వస్తాలే సార్. నెహెమ్యా అట్లాంటి డొంక తిరుగుడు మాటలేం లేవు. ఐ విల్ నాట్, ఐ కెనాట్. ప్రవక్త ఏమన్నాడు? అదినా టెంపుల్లోకి వెళ్ళిపో, ఆలయంలోకి వెళ్ళిపోయి గడులు వేసుకో, అప్పుడు నీ ప్రాణాలకి ముప్పు ఉండదు. ఏమన్నాడు ఆ మాట చూడండి. పైన ఏమో ఐ కెనాట్ అన్నాడు, కిందే ఉంటాడు చూడండి ఆ ప్రవక్తతోటి. గర్భాలయంలో పోయి మనం తలుపులు వేసుకుందా, నేను కూడా వస్తాను అన్నాడు ఆ ప్రాఫెట్. నేను కూడా వస్తాను, మన ఇద్దరు తలుపులు వేసేసుకుందాం, ప్రాణాలు రక్షించుకుందాం అంటున్నాడు. నేను నా వంటి వాడు పారిపోవచ్చా? ఏ మ్యాన్ ఇన్ మై పొజిషన్, నా స్థానంలో నాయకుడిగా నేను పారిపోవచ్చా? నేను ఇంత వాడనైనా నేను నా ప్రాణం రక్షించుకున్నట్టుకైనా గర్భాలయమైనా ప్రవేశించవచ్చునా? నేను అందులో ప్రవేశింపనంటే ఐ విల్ నాట్ ఎంటర్ ద టెంపుల్. ఏమన్నాడు ఆయన? ఐ విల్ నాట్. స్ట్రాంగ్ నో. మేబీ చేస్తాను, మైట్, ఒకవేళ చెయ్యొచ్చేమో, అలాంటి మాటలు వద్దు ప్రియులారా. సాతానుతో పోరాటప్పుడు, అంధకార శక్తులతో పోరాటప్పుడు నో మాట స్ట్రాంగ్ రావాలి. చాలామంది ఆ స్ట్రాంగ్ నో చెప్పలేరు. లోకానికి, శరీర ఇచ్చలకు. శరీరం ఏమో పడుకున్నదా, కొంచెం పడుకో, బాగా అలిసిపోయినట్టు. నో. దీనికి కూడా చెప్పాలి, శరీరానికి కూడా చెప్పాలి. ఓ నా శత్రువా శరీరమా, నో. కొన్నిసార్లు భర్తకు కూడా చెప్పాలి నో అని చెప్పాలి. సారీ అండి, ఈ టైంలో నేను ప్రేయర్ చేసుకో. భార్యకు కూడా చెప్పాలి, బిడ్డలకు కూడా చెప్పాలి నో. ఫ్రెండ్స్కి కూడా చెప్పాలి నో. ఆ స్ట్రాంగ్ నో చెప్పకుండా మొహమాట పడ్డావంటే ఆ పాపం నేను పట్టేసుకుంటుంది. జాగ్రత్త ప్రియులారా. దెర్ షుడ్ నాట్ బి ఎనీ కాంప్రమైజ్ విత్ ఈవిల్. చెడుతో రాజీ పడడానికి నిరాకరించాలంట. తెస్సలోనికైలకు రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 1 Thessalonians 5:22. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండు. కింద ఫుట్ నోట్లు ఏమిచ్చారు చూడండి, కీడునకు అని కింద ఫుట్ నోట్లు ఏమిచ్చారు? కీడుగా కనబడు ప్రతిదానికి. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ డిజర్న్మెంట్ ఇస్తాడు, వివేచన. ఇదేదో కొంచెం కీడులా కనబడుతోంది, ఈ టైంని ఇలా గడపడం తప్పులాగా అనిపిస్తుంది, ఇది శోధనలో పడే అవకాశం ఉంది. నో. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. కీడుగా కనబడే ప్రతిదానికి దూరంగా ఉండాలండి. యవ్వనేచ్ఛల నుండి పారిపోము అంటాడు పౌలు తిమోతితోటి కదా. యూదా పత్రిక 23వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం ఉంటుంది ప్రకటన గ్రంథానికి ముందు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రమూ నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించు. చూస్తారా, ఫ్లెష్లీ, సంథింగ్ ఫ్లెష్లీ. ఎస్, ఇది సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. ఇది ఆత్మ సంబంధమైనది కాదు, ఇది పరిశుద్ధమైనది కాదు. టైంని ఇలా గడపడం కరెక్ట్ కాదు. ఈ టైంలో మంచం మీద ఉండడం కరెక్ట్ కాదు. మధ్యాహ్నాలు మోకాళ్ళ మీద ఉండాలి. పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, యు మస్ట్ డిజర్న్ దట్. ఫోన్ చూసావు ఇప్పటికే 20 నిమిషాలు, ఇంకా ఎక్కువసేపు పాపలో పడతావు లోపల చెప్తున్నాడు, త్రో ఇట్ అవే. ఈ ఫోన్ని విసిరేయడం కూడా నేర్చుకోవాలి. ఈ ఫోన్ అనేది పెద్ద సైతాను క్రైస్తవులు. దాన్ని పట్టుకున్నట్టు వదలదు, జలగలాగా పట్టేస్తారు. చూడు ఇంకా చూడు వాళ్ళకి ఫోన్ చేయి, వీళ్ళకి ఫోన్ చేయి, అది చూడు. సైతాన్ గాడు టాక్టిక్ నీకు అర్థం కాదు. ఐ విల్ నాట్, నో, ఐ విల్ నాట్. ఎంత ఎక్కువ నోస్ చెప్పడం నేర్చుకోవాలి 2021లో. హల్లెలూయా. యూ మస్ట్ స్టార్ట్ సేయింగ్ నో టు యువర్ ఫ్లెష్, టు ద వరల్డ్, టు ద ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడీ ఎల్స్, టు ద డెవిల్.
ఏ మాత్రం కూడా రాజీ ఏ మాత్రం ఒప్పుకోకూడదు అన్నాడు కదా, శరీర సంబంధ అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం. రోమీయులకు రాయబడిన పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రోమన్స్ 13:12. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది కనుక మనం అంధకార సంబంధ క్రియలు విసర్జించి తేజస్ సంబంధం యుద్ధోపకరణలు ధరించుకుందాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు కామ విలాసములైన పోకిరి చేష్టలను లేకయు కలహమైనను మత్సరమైన లేకయు పగటి ఎందు నడుచుకోవడం మర్యాదగా నడుచుకుందాము. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తు ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నట్టు శరీర విషయమై ఆలోచన, శరీరం గురించి ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు, విసర్జించాలి, పుట్టవే. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనందరికీ బాగా తెలుసు. అక్కడ చాలా చక్కని మాట రాయబడింది. ఏమంటే తెలుసా? డానియల్ డిటర్మిన్డ్ నాట్ టు డిఫైల్ హిమ్సెల్ఫ్ అంటారు. దానియేలు రాజుగారి భోజనంతో తను తాను అపవిత్ర పరచుకొనకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఏముంది, రాజుగారి భోజనం చేసి తప్పు ఏందండి? మంచి బీఫ్ బిర్యానీ ఉంటుంది, మంచి మంచి రకాల భోజనాలు ఉంటాయి, అన్ని రకాల రాజు భోజనం అంటే చూడండి 5 స్టార్ మీల్స్ లాంటి. ఇక దాన్ని తింటే తప్పు ఏంటండి? అందరు తినేదే, రాజుగారి మరి ఉద్యోగం చేసినప్పుడు అది తినాల్సిందే. డానియల్ నో, డానియల్ డిటర్మిన్డ్ నాట్ టు నో, అది అపవిత్రత. ఐ విల్ నాట్ కాంప్రమైజ్. పిల్లలు రిఫ్యూజింగ్ టు కాంప్రమైజ్ విత్ ఈవిల్. ఈవిల్ అనేది అలా తెలుసు, కొంతమందికి ఈవిల్ అని తెలియదు అన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, అది కీడుగా కనబడు, అపియరెన్స్ ఆఫ్ ఈవిల్. పరిశుద్ధాత్ముడు ఈ వ్యక్తితో మాట్లాడడం రాంగ్, ఆపేసే లోపల చెప్తాడు పరిశుద్ధాత్మ. ఈ ఫోన్ కాల్ వద్దు, టైంని ఇలా గడపద్దు, ఇది చేయబోయే పని మంచిది కాదు, ఈ టైంని ఇలా గడపకూడదు. స్ట్రైట్ అవే నో. నెహెమ్యా జీవితంలో మనం నేర్చుకునే అద్భుతమైన లక్షణం అది, రిఫ్యూజింగ్ టు కాంప్రమైజ్ విత్ ఈవిల్. హల్లెలూయా. తద్వారా ఏం జరిగిందో చూడండి. చివరికి వద్దాము, 15వ వచనంకి వద్దాం. ఈ ప్రకారముగా ఏలూలు మాసము 25వ దినమున 26 అనగా 72 దినములకు ప్రాకారమున కట్టుట సమాప్తమైన. హల్లెలూయా. ఎన్ని రోజులు కట్టనంటండి? యెరూషలేము సిటీ చుట్టూ కూడా పెద్ద కాంపౌండ్ వాళ్ళు 52 డేస్లో కట్టారంట. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజులో లాగా పరికరాలు లేవు, పెద్ద పెద్ద క్రేన్లు లేవు కదా. ఆ దినాల్లో చేతుడు మోసుకుని వెళ్ళాలని కూడా పెద్ద పెద్ద రాళ్ళు, ఇంత రాళ్ళు మోయాలి. యెరూషలేము సిటీ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టారు 52 రోజుల్లో. అది కూడా అన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉండగా, వారికి జనాలు తక్కువ, వనరులు తక్కువ, శత్రువులు ఎక్కువ, వ్యతిరేకత ఎక్కువ, ప్రాణ భయంతో ఒక చేతితోటేమో ఆ బొచ్చలు మోస్తా, లేదా ఆ రాళ్ళు పట్టుకుంటూ, ఇటుక రాళ్ళు, ఇంకో చేతితో కత్తి పట్టుకుంటూ ఇంత కష్టాలు 52 రోజుల్లో చేయగలిగాడు. ఎలా చేయగలిగాడండి? దేవుని పని గొప్పది, నేను చేసే పని గొప్పది. ఆ గొప్ప పనిని 52 రోజుల్లో సాధించాడు నెహెమ్యా. నెహెమ్యాకి సహకరించిన దేవుడు నీతో ఉన్నాడా? నీతో లేడా? ఈ కడవరి దినంలో నీ ద్వారా గొప్ప కార్యాలను జరిగించలేడా? హీ కెన్ డూ గ్రేట్ వర్క్స్ త్రూ యూ. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దోస్ హూ నో దేర్ గాడ్ విల్ బి స్ట్రాంగ్ అండ్ విల్ డూ ఎక్స్ప్లాయిట్స్ అంట. ఎక్స్ప్లాయిట్ దండెత్తుతారంట, గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తారంట. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. యువదేకాలన పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, నువ్వు ఆర్డినరీ వ్యక్తివి కావు. నువ్వు గొప్ప కార్యాలు చేయగలిగే సామర్థ్యం నీలో ఉన్నది. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్పండి. ఎస్, నీలో కెపాసిటీ ఉంది. వాట్ ఎవర్ రోల్ యు ఆర్ హ్యావింగ్, ఎలాంటి ఉద్యోగమైనా, నీ చదువు ఎలాంటిదైనా, ఏ డిగ్రీ ఎలాంటిది, యు ఆర్ ఏ ఊరిలో ఉన్నా కానీ నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలవు. సామర్థ్యం నీలో ఉంది. ఎందుకని? నీలో ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు. అనుకోవచ్చు, నాకు పెద్ద చదువు లేవండి, నాకు వాళ్ళలాగా పెద్ద ఉద్యోగాలు లేవు, నాకు అంత డబ్బు లేదు, నా ఆరోగ్యం కూడా అంత పెద్ద గొప్పది కాదు. చేపలు పట్టుకునే వాళ్ళ చేత దేవుడు ఏం చేశాడు? భూలోకాన్ని తల్లకిందులు చేసేవారు. వాళ్ళకి చదువు లేదు, ఏమి లేదు, కల్చర్ లేదు. యెరూషలేము అంటే పెద్ద సిటీ, అది ఎక్కడో గలిలయలో, వాళ్ళ యాస లాంగ్వేజ్ కూడా కరెక్ట్ కాదు వాళ్ళది. యెరూషలేముకి ఏమాత్రం సరిపోరు వాళ్ళు, అక్కడున్న అరిస్టోక్రాట్ ఫ్యామిలీస్ మధ్య. అలాంటి హై క్లాస్ పీపుల్ నిలబడి ప్రధాన యాజకుల సహతం విస్తుపోయేలా దేవుని కొరకు వాడబడగలిగారు. గ్రేట్ వర్క్స్ చేశారు. ఈ దినాల్లో దేవుడు గొప్ప కార్యాల కొరకు ఎదురు చూస్తున్నాడు. పిల్లరా, నీ వయసు గచ్చిపోతా ఉంది, నెలలు పోతున్నాయి, సంవత్సరాలు పోతా ఉన్నాయి, టాలెంట్స్ వేస్ట్ అయిపోతున్నాయి.
ఏం గొప్ప కార్యాలు బయటకు వచ్చినాయి దేవుని కొరకు? ఏమి రాలేదు. ఈ ఉదయకాలాన్ని దేవుడు పిలుస్తున్నాడు, బిడ్డ, విల్ యూ డూ గ్రేట్ వర్క్స్ ఫర్ మీ? ఎస్ లార్డ్, ఐ రికగ్నైజ్ డెవిల్స్ టాక్టిక్స్ ఇన్ మై లైఫ్. ఒకసారంట సాతానుడు అంతర్జాతీయ సదస్సు ఒకటి ఏర్పాటు చేశాడు, వరల్డ్ వైడ్ కాన్ఫరెన్స్. ఆ కాన్ఫరెన్స్కి వాడు దయ్యాలన్నింటినీ ఇన్వైట్ చేశాడు. ఆల్ డీమన్స్, కింద పైన అన్ని చోట్ల మధ్యాకాశంలో దయ్యాలన్నీ వచ్చాడు. ఆ మీటింగ్కి వచ్చినప్పుడు ఆ కాన్ఫరెన్స్లో డిస్కస్ చేస్తున్నాడు, ఏం జరుగుతూ ఉందో భయ్, ఏం చేస్తారు మీరు, అసలుకి సరిగ్గా పని చేయట్లేదు మీరు, చర్చిలు విపరీతంగా కట్టబడతా ఉన్నాయి, సేవ విపరీతంగా జరుగుతూ ఉంది, చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు, సువార్త కొడుకులు ఏమీ ఆపలేకపోతున్నాం, మనం విఫలమైపోతున్నాం, ఏం చేయాలి అది వీళ్ళని అడ్డుకోవాలంటే? అప్పుడు ఒక సీనియర్ దెయ్యం సలహా ఇచ్చాడు. సీనియర్ డెయ్యం, సార్ నేను ఇస్తున్నాను. ఏమి సలహా అంటే, క్రైస్తవులు చర్చికి బానిద్దాం, బైబిల్ చదవనిద్దాం, మీటింగ్లకు వెళ్ళనిద్దాం, అన్ని పనులు చేయనిద్దాం సార్ వాళ్ళని. పోతే ఇంకెంటారా మన రాజ్యం పరిస్థితి ఏంద్రా అంటే, అయితే ఒకటి చేద్దాం సార్, వాళ్ళని పనికిరాని విషయాలతో బిజీ చేసేద్దాం సార్. వాళ్ళకి కావాల్సిన ఫోన్లు ఇద్దాం, వాళ్ళకి కావాల్సిన టీవీలు ఇద్దాం, వాళ్ళకి కావాల్సిన ఇల్లు వాకిలు ఇద్దాం, కార్లు అన్నీ ఇచ్చేద్దాం. వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఊపిరి స్థలపరంతా బిజీ చేసేద్దాం. వాళ్ళు లెట్ us మేక్ దెమ్ బిజీ విత్ గుడ్ థింగ్స్. మంచి పనులే, ఉద్యోగం వెళ్ళడం మంచి పనే కదా, డబ్బు సంపాదించడం మంచి పనే, ఇల్లు వాకిలు మంచి మంచి పనులతో బిజీ చేద్దాము, బెస్ట్ పనులు వాళ్ళకి అందకుండా చేద్దాం అన్నాడు. లెట్ us ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ సీకింగ్ బెస్ట్ థింగ్స్, లెట్ us మేక్ దెమ్ బిజీ విత్ గుడ్ థింగ్స్. అందరూ చప్పలు కూడా, సైతాన్ని కూడా అప్రిషియేట్ చేశాడు. ఏం సలహా ఇచ్చారు బాయ్. అదే జరుగుతుంది రైట్ నౌ. ఇప్పుడు నువ్వు జడ్జి చేయాలి, నీకు నువ్వే ఒక జడ్జిమెంట్ ఇచ్చుకోవాలి. ఆ కార్యం నీలో జరుగుతుందా, నెరవేరుతుందా, సైతాన్ విజయం సాధిస్తున్నాడా లేదా అని. బిజీ 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 బిజీ, నిద్ర లేచి వెళ్ళుకొని బిజీ, టైం పరిగెట్టేస్తుంటుంది, వాళ్ళని ఫోన్ పరిగెట్టేస్తుంటుంది, మనుషులు పరిగెట్టేస్తుంటారు, పనులు ఒత్తిళ్ళు, బిజీ 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 బిజీ. నేనేం తప్పుడు పనులు ఏం చేయట్లేదే, మంచి పనులే. ఎస్, ఉద్యోగం మంచి పనే, పిల్లల్ని పెంచడం మంచి పనే, పిల్లల్ని చూసుకోవడం మంచి పనే, అన్నీ మంచి పనులే. కానీ ఎక్కడ పొరపాటు అవుతుంది? బెస్ట్ థింగ్స్ జోలికి వెళ్ళట్లను, శ్రేష్టమైన అవి నీకు దూరం చేస్తున్నాడు సైతానుగాడు చాలా తెలివిగా. మార్తా మార్తా మార్తా, నువ్వు అనేకమైన వాటి గురించి తొందరపడుతున్నావు. ఎస్, వచ్చిన ఏసైకి వంట వడ్డించడం మంచిదే, మంచి భోజనాలు వేసిపోవడం అన్నీ మంచిది, సర్వింగ్ ఈజ్ గుడ్, అందరినీ బాగా కేర్ తీసుకోవడం. అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసి, మేరీ హ్యాస్ చోజన్ ద గుడ్ థింగ్. నేను గత వారంలో ఒక CCY మీటింగ్స్లో ఈ 2 మెసేజెస్ గురించి చెప్పాను. మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. కాబట్టి ఏం చేసిందో తెలుసా అండి, యేసు ప్రభు వారి మరణానికి ముందు దేవుని కొరకు ఉత్తమమైన కార్యం చేసింది, గొప్ప కార్యం చేసింది. ఏం చేసిందమ్మా? ఆ అత్తరుబొడ్డి పగలగొట్టి యేసే పాదాలను అభిషేకించింది. చరిత్రలో మిగిలిపోయే గొప్ప కార్యం చేయగలిగింది. ఎవరు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాళ్ళు? హడావుడిగా పరిగెడుతూ ఉద్యోగాలు, పిల్లలు, అది ఇది సంపాదించుకుందాం, వాళ్ళు చేయలేరు దేవుని కొరకు గొప్ప కార్యాలు. యేసు పాదాల చెంత కూర్చుంది చూశారు, ఆమె చేయగలిగింది గొప్ప కార్యం. ఇవదే కారణ సాతానుడు నన్ను పరుగులు పెట్టిస్తున్నాడేమో బిడ్డ. పింగ్ పింగ్ మోగుతూ ఉంటున్నాడు ఫోన్, రింగ్ టోన్, మెసేజ్ రింగ్ టోన్, వాట్సాప్ రింగ్ టోన్, ఆ ఫోన్ కాల్ రింగ్ టోన్ మోగుతా ఉంది. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి ఇటు పరిగెట్టి, లైఫ్ ఈజ్ బిజీ 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 బిజీ. తెలియక కళ్ళు మూసి తెరిచేలా ఒక 24 hours అయిపోతున్నాయి. 7 నెలలు అయిపోయినాయి. చూస్తాను ఒక దిన దేవుడు నిలబెట్టి, నేను బిడ్డ నా కొరకు ఏం గొప్ప కార్యం చేసావు ఈ లోకంలో ఉన్నప్పుడు అని అడిగితే చాలామంది సిగ్గుపడతారంట, చాలామంది క్రైస్తవులు. దేవా మరి ఉద్యోగం బాగా చేస్తున్నాను, మంచి ఇల్లు కట్టుకున్నాను, పిల్లలు బాగా చదివించాను, అయ్యింది ఓకే, యూ హ్యావ్ డన్ గుడ్ థింగ్స్, బట్ వాట్ బెస్ట్ థింగ్, వాట్ గ్రేట్ థింగ్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. నా కొరకు ఏ గొప్ప కార్యం చేసినప్పుడు సిగ్గుతో తలదించుకుంటారంట చాలామంది క్రైస్తవులు. ఆ లిస్టులో నువ్వు ఉండకూడదు. అందుకనే నీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరం తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. ప్రియులారా, హల్లెలూయా హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం, వ్యక్తిగత ప్రార్థనలు గడుపుదాం. దేవా నాతో మాట్లాడినందుకు వందనాలయ్యా అని చెప్దాం. మోకాళ్ళం కలిగితే మోకాళ్ళం కండి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం. నీ నుంచి ఒక మంచి తీర్మానం దేవుడు కోరుతున్నాడు ఈ ఉదయకాలం. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినాన్ని చూడలేక చాలామంది మరణించారు. నువ్వు నేను సజీవుల లెక్కలో ఉన్నామంటే
మన గొప్పతనాన్ని బట్టి కాదు. దేవుని మహాకృప చేత మాత్రమే సజీవుల లెక్కలో ఉన్నాం. దేవుడు నన్ను ముందుగా ఏర్పాటు చేసుకున్నాడంట ప్రియులారా. ఎందుకంటే ఆయన ముందుగా ఏర్పరిచిన సత్క్రియలు చేయడానికి మనం ఆయన చేతి పని అయినాం. నీ సొంత కార్యాలు చేయడానికి కోసం కాదు, ఆయన ముందుగా ఏర్పరిచిన ఆయన క్రియలు, సత్క్రియలు చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. యు ఆర్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. నేను ఒక ఆర్డినరీ స్టూడెంట్ నండి, ఆర్డినరీ వర్కర్ నండి, ఆర్డినరీ క్లర్క్ నండి. డోంట్ థింక్ లైక్ దట్. God can do mighty works through you and is ready to do through you. కానీ నువ్వు ఆయనకి ఏమాత్రం సహకరించట్లేదు బిడ్డ. నువ్వు సాతానుడు పిలవగానే వెళ్ళిపోతున్నావు మీటింగ్కి, వాడితో మీటింగ్కి వెళ్ళిపోతున్నావు. సాతానుడు ఒక ఫోన్ కాల్ రప్పించగానే దాని జోలికి వెళ్ళిపోతున్నావు. ఒక ఆఫర్ చూపించగానే అటు వెళ్ళిపోతున్నావు. పగటి కలలుగా అంటూ ఉన్నావు. సాదా సీదాగా బ్రతుకుతున్నావు. నీ టైం ఎట్లా వేస్ట్ అవుతుందో నీకు అర్థం కావట్లేదు. సాతానుడు నిన్ను పద 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 ఫోర్స్ చేయగానే వాడు పడిపోతున్నావు వాడి శోధనలో. నో చెప్పడం నీకు రావటం లేదు. అన్నిటికీ లొంగిపోతున్నావు, రాజీ పడిపోతున్నావు. నీ సమయాన్ని విచ్చేస్తున్నావు, నీ ఆయుష్ వాడికి ఇచ్చేస్తున్నావు. ఓ సంసోను, ఈ ఢిల్లీలో నేను చంపాలని చూస్తుంది, పారిపో. కానీ పారిపోలేకపోతుంది, అక్కడే ఉండిపోయాడు. సాతాను యొక్క టాక్టిక్స్ని గ్రహించలేక ఎంతోమంది యవ్వనస్తులు నశించిపోతారు. తప్పుడు పెళ్ళిళ్ళు, తప్పుడు సంబంధాలు. ఓ మొహమాటం అండి, వాడు పిలిచారండి, అడిగారండి, మాటి మాటికి అడుగుతారండి, మాటి మాటికండి, నేను లొంగిపోయినండి, నా జీవితం నాశనం చేసుకున్నానండి. జాగ్రత్త. రికగ్నైజ్ ద ఎనిమీస్ టాక్టిక్స్. శత్రువు యొక్క పన్నాగాలు గుర్తించు. నీ యవ్వన బలాన్ని దోచుకోవాలని చూస్తున్నాడు వాడు. నీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు వాడు. నీ జీవితంలో నెమ్మది లేకుండా చేయాలని చూస్తున్నాడు. నీ ఆయుష్ అంతా పోయి పనికిరాని వ్యక్తిగా నీ జీవితం ముగించాలని చూస్తున్నాడు వాడు. నీకు అర్థమవుతుందా టాక్టిక్స్? సాతాను యొక్క టాక్టిక్స్ అర్థమవుతున్నాయా బిడ్డ? చెప్పలేవా నువ్వు? స్ట్రాంగ్ నో చెప్పలేవా నువ్వు సాతానికి, లోకానికి, ఈ శరీరేచ్ఛలకి? నో, నా టైం అలా వేస్ట్ చేయను, నా ఎనర్జీ అలా వేస్ట్ చేయను, నా ఆయుష్ అలా గడపనివ్వను, నా తలవంతులు అలా వేస్ట్ కానివ్వను, నా బిడ్డల్ని అదిగో మరి ఎదగకుండా వారి జీవితాలు నాశపడడానికి వీల్లేదు. నా విలువైన సమయము, ఎనర్జీ, తలాంతులు, డబ్బు వేస్ట్ అవడానికి వీల్లేదు. ఐ విల్ సే స్ట్రాంగ్ నో. మనుషులు ఏమనుకున్నా పర్లేదు, ఎవరేమనుకున్నా పర్లేదు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీబడి ఎల్స్. ఐ వాంట్ టు ప్లీజ్ మై గాడ్. నా దేవుని గొప్ప కార్యం నా ముందుంది, ఇంత గొప్ప పని నా ముందుంది. ఇంత గొప్ప పని పెట్టుకొని నేను కిందకు వస్తానా? మీతో పిచ్చపాటి కబుర్లు చెప్తానా? సరదాగా పార్కులోకి వెళ్తానా? సరదాగా ఫోన్ పట్టుకొని మాట్లాడతానా? నో, పని గొప్పదే. దేవా, నువ్వు నాకు గొప్ప పని ఇచ్చావయ్యా. చర్చిలో కుర్చీలు వేయడమైనా కానీ అది గొప్ప పని. చాపలు వేయడమైనా గొప్ప పని. నీ కొరకు ఇతరులకి సువార్త చెప్పడం గొప్ప పని. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం గొప్ప పని. వాక్య ధ్యానంలో గడపడం గొప్ప పని. ఆత్మలో ఆరాధించడం గొప్ప పని. నీ రాజ్యాన్ని విస్తరింపజేయడం గొప్ప పని. ఈ గొప్ప పని చేయకుండా సాదా సీదా పనులు చేసుకుంటూ నా టైం అంతా వేస్ట్ చేస్తున్నాడు. ఆ మిషనరీ అంత చక్కగా చెప్పాడయ్యా, మీ శాలరీ కాదు అసలు, మీ ఉద్యోగమే చిన్నది. నేను పెద్ద పనిలో ఉన్నాను ఇక్కడ. ఆత్మల సంపాదన, దేవుని రాజ్య విస్తరణ, సంఘ అభివృద్ధి. బిడ్డ, ఎంత పాటుపడుతున్నావు సంఘ అభివృద్ధి కొరకు? గొప్ప సేవ సంఘంలో జరగడానికి నీ వంతు బాధ్యత ఏంటి? ఎంత ప్రయాసపడుతున్నాను? అందరూ తమ సొంత కార్యములను చూచుకొని వచ్చినారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరంట. నువ్వు లోకంలో ఎంత పెద్ద పని చేసినా అది అల్పమైంది చెప్పాలంటే. ట్రివియల్ థింగ్, పనికిరాని దానికోసం నువ్వు ఏ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అన్ని జనుడికి ఇస్తున్నావు. నేను ఉద్యోగంలో పెట్టుకున్న అన్ని జనుడు నీ ఆయుష్ అంతా, నీ ఎనర్జీ అంతా తీసేసుకున్నాడు వాడు. దేవుడు ఏం తీసుకోలేకపోతున్నాడు నీ ఎనర్జీని. నీ ఎనర్జీని ఏసై కోసం వెచ్చేసింది ఏమి లేదు. ఈ 7 నెలలు చూడు ఏం వెచ్చిచ్చావు. నీ స్వరము, నీ తలాంతులు, వేర్ ఆర్ యువర్ టాలెంట్స్? ఏసయ్య గొప్పగా దీవించబడు, మహిమ పొందలేకపోతున్నాడు ఆయన. యు ఆర్ నాట్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. నీ కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య కొరకు ఇక మిగిలిన ఆయుష్న అయ్యా నీకోసం వాడతానయ్యా. ఒక తీర్మానం చేసుకో బిడ్డ.
ఇప్పటికే దుష్టుడు నా సమయాన్ని దొంగిలించాడయ్యా, తప్పుడు సంబంధాల్లో పడ్డానయ్యా, తప్పుడు స్నేహాల్లో పడ్డానయ్యా, వాడి తంత్రాలు గ్రహించక టైం అంతా వేస్ట్ అయిపోయిందయ్యా, చిక్కుల్లో పడ్డానయ్యా, నిష్ప్రయోజనమైన బిడ్డగా మిగిలిపోయానయ్యా. ఓ దేవా 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 నన్ను క్షమించండి. సైతాన్ గాడు గుడ్ థింగ్స్ చూపిస్తున్నాడు నాకు. ఓ పిల్లల్ని చూసుకోవడం గుడ్ థింగ్, ఉద్యోగం చేయడం గుడ్ థింగ్, డబ్బు సంపాదించడం గుడ్ థింగ్, అది గుడ్ థింగ్ అన్ని గుడ్ థింగ్సే. కానీ ఎంత తెలివిగా నేను బెస్ట్ థింగ్స్ని కోల్పోతున్నానయ్యా. ఓ సాతాను తంత్రాల నుంచి నన్ను తప్పించేసేయ, నన్ను తప్పించు దేవా. నా ఆయుష్ వ్యర్థంగా గడిచిపోవడానికి వీలు లేదయ్యా. నెహెమ్యా తన తరంలో గొప్ప కార్యం చేశాడయ్యా. ఓ దావీదు, ఓ దాని సమూయేలు, సౌలు, పౌలు వీళ్ళందరూ కూడా గొప్ప కార్యాలు చేశాను నేను. నన్ను వాడుకోదేవా. గివ్ మీ దట్ స్పిరిచువల్ డిజర్న్మెంట్, ఆత్మ వివేచన దయచే. నీ కొరకు నిక్కచ్చిగా జీవించడానికి, ఫోకస్గా జీవించడానికి, పాపంతో ఏమాత్రం రాజీ పడకుండా నిబ్బరమైన హృదయంతో జీవించడానికి నాకు సహాయం చేయి. నాలోని రహస్య పాపాన్ని బట్టి క్షమించయ్యా, నాలోని అవిధేయతను బట్టి క్షమించయ్యా. పాపంతో మొహమాట పడుతూ, పాపంతో రాజీ పడుతానే, నా టైం అంతా శత్రువుకి ఇచ్చేస్తున్నానే, నా విలువైన తలంపులు, ఇమాజినేషన్స్, నా యొక్క మైండ్ అంతా శత్రువుకి ఇచ్చేస్తున్నానే, నా హృదయాన్ని శత్రువుకి ఇచ్చేసానే. దేని కొరకు నేను వెంపర్లాడుతున్నానయ్యా జీవితంలో? నా కోసం ఏదో గొప్ప పనులు చేసుకోవడానికే, నా బిడ్డల కోసమా? నీ కొరకు గొప్ప కార్యాలు చేయాలయ్యా, గొప్ప కార్యాలు చేయాలి. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేయదురు. నన్ను ఆ రీతిగా మార్చవయేసే. యథార్థ హృదయంతో ఒక తీర్మాన ప్రార్థన చేయి బిడ్డ. గాడ్ విల్ యూజ్ యూ. ఈ దినం నుంచి, ఈ క్షణం నుంచే నీలో దృఢ నిశ్చయితం దేవుడు ఇవ్వబోతున్నాడు. యు ఆర్ గోయింగ్ టు సే నో టు ఈవిల్ థింగ్స్. యు ఆర్ గోయింగ్ టు బి ఓవర్ రికగ్నైజింగ్ ఎనిమీస్ టాక్టిక్స్. గ్రహిస్తావు నువ్వు ఇక్కడ నుంచి. ఎవరు మనుషులు గుర్తిస్తావు, ఎవరు ఎలాంటి పన్నాగాలు పడుతున్నారు, శత్రు పన్నాగాలు గుర్తించబోతున్నావు, టైం ఎలా గడిచిపోతుంది గ్రహిస్తూ ఉంటావు నువ్వు. యూ విల్ రిమైన్ ఫోకస్. యేసయ్య నీకు సహాయం చేస్తాడు. యేసు పాదాల చెంత కుమ్మరించుకో, పశ్చాత్తాపడు, నీ జీవితాన్ని యేసయ్యకి ఇవ్వు. ఒకవేళ నువ్వు యేసయ్యని ఎరుగని జీవితాన్ని జీవిస్తున్నట్టయితే ఈ దినానే నీ కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి నీ జీవితాన్ని ఇవ్వబడ్డా. ఆయన నిన్ను గొప్ప కార్యాలు చేసి బిడ్డగా వాడుకున్నాడు. ఆయన నీకు రక్షణ ఇస్తాడు, ఆయన నిత్య జీవం ఇస్తాడు, నీ జీవితానికి సార్థకత ఇస్తాడు. యేసు నా హృదయంలోనికి రండి, ఇప్పుడే నా జీవితాన్ని నీకు ఇస్తున్నాడు అన్న వాళ్ళు మీ చేతి చూపించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. యేసయ్య, నేను నా రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తున్నాను. కమ్ ఇన్ టు మై హార్ట్. ఇప్పుడే నా హృదయంలోనికి రండి. అయ్యా, నా రక్షణ మీకు గొప్ప కార్యమయ్యా. అందుకనే మీ సమస్త మహిమను విడిచిపెట్టి నా కొరకు ఈ లోకానికి వచ్చారు. నా కొరకు శిలువ మరణం పొందారు, అది గొప్ప కార్యం. నా కొరకు సాధించారు, నా రక్షణ సాధించారు. నా జీవితం నీకు ఇస్తాను. నా హృదయంలోనికి రండి. రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరిస్తాను. ఒకళ్ళు రక్షకునిగా ప్రభువుగా యేసయ్యని అంగీకరించి కూడా నీ జీవితాన్ని యేసయ్య కొరకు ఏమాత్రం వాడలేకుండా, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయకుండా నిష్ప్రయోజనంగా నీ జీవితం మిగులుతున్నట్టయితే ఒక తీర్మాన ప్రార్థన చేసుకో. యేసయ్య, నన్ను క్షమించు. ఓ దేవా, నా సమస్తం నీకు ఇస్తాను. నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష కానికితు నా సమస్తము. అయ్యా, నా ఫోకస్, నా దృష్టి నీకే అయ్యా, నా ఎనర్జీ నీకే, నా తలాంతులు నీకే, నా ఆయుష్ నీకే, నా శక్తియుక్తులు నీ గొప్ప పని కోసం నేను నిలబడతాను, నేను జీవిస్తాను. ఇక్కడి నుంచి నన్ను వాడుకో యేసయ్య, పునః ప్రతిష్ఠ చేసుకోబడ్డా. మహోన్నతుడ, సర్వకృపానిధిగా మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలను మీ జీవపు వాక్కులతో చేరి వచ్చిన మమ్మల్ని అందరినీ స్పందించిన విధానాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. ఓ దేవా, అది నాన్న నెహెమ్యా 52 రోజుల్లో గొప్ప కట్టడాన్ని కట్టగలిగాడు. యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని కట్టగలిగాడు. తనకున్న కొద్ది మంది జనాలతోటి, కొద్దిపాటి వనరులతోటి, తీవ్ర వ్యతిరేకత నడుమ, బద్ధ శత్రువుల మధ్య ఆ పని జరిగించగలిగాడు నాయన. దేవా, మీరు మాకు అవకాశాలు ఇచ్చారు, వనరులు ఇస్తున్నారు, రక్షణ ఇచ్చారు, డబ్బు ఇచ్చారు. ఈ లోకంలో మేము సుఖంగా జీవించడానికి సమస్తము ధారాళంగా దయచేస్తున్నారు. అయినా మేము మీ కొరకు గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం నాయన.
సొంత కార్యాలు చూసుకుంటూ మంచి కార్యాలే చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ గొప్ప కార్యాల జోలికి వెళ్ళలేకపోతున్నాం. సాతానుడు చాలా తెలివిగా బిజీ 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 ఒక్కొక్కడిని ఒక్కొక్క రీతిలో బిజీ చేసేసి అయ్యా టైంని ఎనర్జీ వేస్ట్ చేసేలా చేస్తున్నాడు. ఎంతమంది వాడి తంత్రాలకు గురైపోయి, వాడి తంత్రాలను గుర్తించక, ఫోకస్ తప్పిపోయి, నో అని గట్టిగా చెప్పలేక ఎంతో నిష్ప్రయోజనమైన జీవితాలు జీవిస్తున్నాను ఆయన. ఇది నన్ను వాక్యం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు, గద్దించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మీరు ప్రేమించే వారిని గద్దించే దేవుడు నాయన. కనుక నాయన మా యొక్క లోటుపాట్లు సవరించుకొని, మా యొక్క పాప జీవితాన్ని బట్టి, వ్యర్థమైన బ్రతుకులను బట్టి పశ్చాత్తాపడుతూ అయ్యా తీరుతూ చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు ఎంతో ఉండాలి. రైట్ నా నైనా వారి పాపాలను క్షమించండి, మా దోషములను క్షమించండి, మన్నించండి. యేసు రక్తం మమ్మల్ని కడగండి, నూతనంగా మమ్మల్ని నింపండి, పరిశుద్ధాత్మ దేవ నింపండి, ఆత్మ వివేచన దయచేయండి అయ్యా, మీ పట్ల ఏకాగ్రత దయచేయండి, దృష్టిని దయచేయండి అయ్యా. మరి ఇదిగో దేవా, మీ యొక్క పని పట్లనైనా ఆ దృష్టిని సారించడానికి మాకు సాయం చేయండి. అసత్యానికి, పాపానికి, సాతాను తంత్రాలకు, లోకానికి, శరీరానికి నో చెప్పడానికి నాయన మా అందరికీ సాయం చేయండి. ఈ క్షణం నుంచి నాయన మీ గొప్ప కార్యం మీదే మనసు పెట్టి అద్భుత కార్యాలు ఈ కడవరలో మీ కొరకు సాధించడానికి మమ్మల్ని అందరినీ కూడా సన్నద్ధం చేయమని మీ దివ్య వాక్కులకై, మీ సన్నిధిలో చేయబడిన ప్రమాణాలకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం ఉదయకాలన జీవం గల దేవుని సన్నిధిలో చేరి ఆయన ఆరాధించి, ఆయన వాక్యం ద్వారా సంధించబడి దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించడానికి తీర్మానం చేసుకుని బిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలం నడిపించునుగాక. ఆమేన్. ఇంతవరకు దైవ సేవకులు పాస్టర్ పి. జాన్ కాల్విన్ గారి వర్తమానాన్ని విన్నాము కదా. మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల మమ్మల్ని సంప్రదించవలసిన చిరునామా క్రైస్ట్ హౌస్ ఆఫ్ వర్షిప్, అన్నవరపాడు, 2వ లైను, ఒంగోలు, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్స్ 9502708377 మరియు 9849799210. జీవవాక్యము